అందరికీ నమస్కారం. సైకాలజీ అనగానే మనలో చాలామందికి పెద్ద పెద్ద పుస్తకాలు, థియరీలు గుర్తొస్తాయి కదా. కానీ అసలు విషయం ఏంటంటే, సైకాలజీ అనేది మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ కిట్ లాంటిది. ఈరోజు మనమందరం కలిసి ఆ టూల్ కిట్ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అప్పుడప్పుడు మన మెదడు మనకే శత్రువులా మారిపోయిందనిపిస్తుంటుంది కదా. ఉదయాన్నే ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది, అంతే. ఆ రోజంతా మన మూడ్ని అదే శాసిస్తుంది. అసలు మనకు తెలియకుండానే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆఫీస్కు వెళ్లే హడావిడిలో ఉన్నారు. అప్పుడే షర్ట్ మీద కాఫీ ఒలికిపోయింది. అంతే, ఆ రోజంతా మూడ్ ఆఫ్. దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఆఫీస్లో ముఖ్యమైన పనిమీద దృష్టి పెట్టలేం. చిన్న చిన్న విషయాలకి చిరాకొచ్చేస్తుంది. చూడండి, ఒక చిన్న సంఘటన మన రోజంతా ఎలా కంట్రోల్ చేస్తుందో. అయితే ఇలాంటి పరిస్థితుల్ని మనం అధిగమించవచ్చు. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ఒక మానసిక టూల్ కిట్ నిర్మించుకోవాలి. ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన దశల ద్వారా ఆ టూల్స్ను ఎలా సంపాదించుకోవాలో చర్చిద్దాం. మొట్టమొదటి అడుగు, అసలు మన మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. చిన్న చిన్న సమస్యలను కూడా మన బ్రెయిన్ ఎందుకు ఇంత పెద్దవిగా చేసి చూపిస్తుందో తెలుసుకుందాం. సైకాలజీలో ట్రాన్సాక్షనల్ మోడల్ అని ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఒత్తిడి అనేది బయట జరిగే సంఘటన వల్ల రాదు, దానికి మనం మానసికంగా ఎలా స్పందిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే సమస్య సంఘటనలో కాదు, మన ప్రతిస్పందనలోనే ఉంది అన్నమాట. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మన చేతుల్లోనే ఒక పెద్ద శక్తి ఉంది. జరిగిన సంఘటనను మనం మార్చలేకపోవచ్చు, కాని దాన్ని చూసే మన దృక్పథాన్ని ఖచ్చితంగా మార్చుకోగలం. కాఫీ పడడం అనేది కేవలం ఒక చిన్న అసౌకర్యమా, లేక రోజంతా పాడుచేసే ఒక పెద్ద విపత్తా అనేది మనమే నిర్ణయించుకోవాలి. సరే, మన ప్రతిస్పందనను మార్చుకోవాలంటే మనకు కావాల్సిన మొదటి ఆయుధం ఏకాగ్రత. మన దృష్టిని ఎలా నిర్దేశించుకోవాలో నేర్పే మన మొదటి టూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇక్కడ 3 శక్తివంతమైన టెక్నిక్సున్నాయి. మొదటది మైండ్ఫుల్నెస్, అంటే వర్తమానంలో పూర్తిగా జీవించటం. రెండవది కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్, అంటే మనల్ని ఇబ్బంది పెట్టే నెగటివ్ ఆలోచనలను గుర్తించి వాటిని పాజిటివ్గా మార్చుకోవటం. మూడవది చంకింగ్, అంటే పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పూర్తి చేయటం. ముఖ్యంగా చంకింగ్ టెక్నిక్ని చూద్దాం. ఈ స్లైడ్లో చూడండి, ఎంత పెద్ద పనినైనా సులభంగా పూర్తి చేయడానికి ఇది 4 సింపుల్ స్టెప్స్ని చూపిస్తుంది. ఈ పద్ధతి మనల్ని భయపెట్టే పెద్ద పనుల భారం నుండి కాపాడుతుంది. ఇప్పుడు మన టూల్ కిట్లో రెండో టూల్ని చేర్చుకుందాం. ఇది ఒక కంపస్ లాంటిది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమెలాగో ఇది మనకు నేర్పుతుంది. సైకాలజీ ప్రకారం మన మెదడు 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి మనసు చెప్పే మాట, లేదా గట్ ఫీలింగ్. ఇది చాలా వేగంగా భావోద్వేగంతో పనిచేస్తుంది. రెండవది హేతుబద్ధమైన ఆలోచన. ఇది నెమ్మదిగా లాజిక్తో, విశ్లేషణతో పనిచేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండటం చాలా అవసరం. అయితే కొన్నిసార్లు మన మెదడు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఉదాహరణకు చాయిస్ ఓవర్లోడ్, అంటే మరీ ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఏదీ ఎంచుకోలేకపోవడం. లేదా యాంకరింగ్ ఎఫెక్ట్, అంటే మనకు మొదట తెలిసిన సమాచారంపైనే ఆధారపడిపోవడం. ఈ మానసిక ఉచ్చుల గురించి తెలుసుకోవడం వల్ల మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన దగ్గర ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడానికి టూల్సున్నాయి. కానీ వీటన్నిటినీ సరైన పద్ధతిలో వాడాలంటే మనకొక మాస్టర్ టూల్ కావాలి. అదే విమర్శనాత్మక ఆలోచన, అంటే క్రిటికల్ థింకింగ్. ఈ కోట్ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. మనం చూసేది లేదా వినేది ఎప్పుడూ పూర్తి నిజం కాకపోవచ్చు. ఒక సంఘటనను మనం ఎక్కడ నుండి చూస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. పూర్తి చిత్రాన్ని చూడాలంటే వేర్వేరు దృక్కోణాలను పరిశీలించడం చాలా ముఖ్యం. దీనికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. చూడండి, ఒకే వ్యక్తి తన జీవితం గురించి 2 వేర్వేరు కథలు చెప్పారు. ఎందుకంటే ఆ కథను వింటున్న వ్యక్తి మారారు. దీన్ని బట్టి నిజమనేది కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి ఎలా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రశ్నను మన జీవితానికి కూడా అన్వయించుకుందాం. మనం నమ్మే విషయాలలో, మనం వినే వార్తలలో ఏ కోణం మిస్ అవుతోంది, కథకు మరోవైపు ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరే,
ఇప్పటివరకు మనం నేర్చుకున్న టూల్స్ అన్నింటినీ ఒకచోట చేర్చి మన మానసిక టూల్ కిట్ను పూర్తి చేద్దాం. ఇవన్నీ కలిసి మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ పట్టిక మన టూల్ కిట్కు ఒక పర్ఫెక్ట్ గైడ్. ఉదాహరణకు, ఒక పనిని చూసి భయపడుతుంటే చంకింగ్ టూల్ని వాడి నేను వేయాల్సిన మొదటి చిన్న అడుగు ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. ఒత్తిడికి గురైనప్పుడు ఇది నిజంగా అంత పెద్ద విపత్తా లేక కేవలం ఒక అసౌకర్యమా అని అడగాలి. ప్రతి సవాలుకు మన దగ్గర ఒక టూల్, ఒక ప్రశ్న ఉన్నాయి. గుర్తుంచుకోండి, మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఈరోజు మనం నేర్చుకున్న టూల్స్తో మన ఆలోచనలను మనమే నియంత్రించుకునే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ శక్తిని ఉపయోగించి మన కోసం మనం ఎలాంటి వాస్తవికతను నిర్మించుకోబోతున్నాం?